Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెతలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. హెర్టెడ్ స్ట్రిప్స్ అప్ స్టిఫ్ బట్ లవ్ కవర్స్ ఆల్ అఫెన్సెస్. ది బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 10 వర్సెస్ 12. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మన ఎడల కలిగి ఉన్నది ప్రేమ. దేవుడు తన ప్రేమను ప్రతిరోజు మన మీద చూపిస్తూనే ఉన్నాడు. మరి మనుషులమైన మనము కోపపడుతూ ఉంటాం, మాటలు అంటూ ఉంటాం, ఇతరుని హింసిస్తామేమో లేదా ఇతరుని ద్వేషిస్తామేమో. మన యొక్క ఆలోచనలు అనేది ఒక్కొక్కసారి కూడా మారిపోతూ ఉంటాయి. మనుషుల యొక్క స్వభావం మారిపోతూనే ఉంటుంది. కానీ దేవుని యొక్క స్వభావం అనేది, ప్రేమ అనేది ఎన్నటికీ మారనే మారదు. దేవుడు మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. చాలా మంది మనుషులు పగను, కోపమును, అసూయను, ద్వేషమును కలిగి ఒకరి మీద ఒకరు పంతముతోని, ఒకరితోనూ ఒకరు గొడవలు పడి, అది గొడవ అనేది పెంచుకుంటూ పోతూ వారిలో సమాధానము లేక, నెమ్మది లేక, ప్రశాంతత లేని వారిగా ఉంటూ బ్రతుకుతున్నారు. అలాంటి వారికి మనం ప్రేమను కలుగ చేయాలి, వారిని మార్చుకోవాలి. ఆ మార్చుకునే స్వభావాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా, ఏమి చేసినా దేవుడు మనలను క్షమిస్తూ తన ప్రేమతో మనలను ప్రతిరోజు రక్షిస్తున్నాడు, మనలను పోషిస్తున్నాడు, మనకు ప్రతి ఈవును దయచేస్తున్నాడు. అదంతయు దేవుని యొక్క కృప మాత్రమే. మరి మనుషులమైన మనము ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు సమాధానమును, ఐక్యత కలిగి ఉండాలి. ఏదైనా ప్రేమతోనే మనము సాధించగలము, జయించగలము కూడా. కనుక మనం అందరము ప్రేమను కలిగి ఉండాలి. మన హృదయాలను మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారానే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడనే విషయాన్ని గ్రహించుకోవాలి. కనుక దేవుడి వాక్యానుసారమైన జీవితాన్ని మరి మనము కూడా ప్రేమాభిమానాలను కలిగి, దేవుని యొక్క భయమును కలిగి, మనమందరమును దేవునితో ఆత్మీయతలో మనమందరమును ఎదుగుదల పొందుకొని ఇందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా ఈ వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రవ్వా, మనుషుల్లో అనేక ద్వేషములు, కలహములు, ప్రవ్వా ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు లేకుండా ఎవరికి పడితే వారు కోపం కలిగి జీవిస్తున్నారు, శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. దేవా, వాటన్నిటిని దేవా చల్లార్చండి. నీ ప్రేమతోటి, నీ సమాధానముతోటి వారిని నెమ్మదిపరచండి. ప్రభా, మేము ఒకరికి ఏమైనా వ్యతిరేకంగా ఏమైనా ఉన్నామేమో దేవా, మమ్మలను మార్చండి. ప్రేమతో ప్రేమాభిమానాలు కలిగి ఉండేలాగా సహాయం దయచేయండి. నీ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభా నీ యందు దయ పొందుకొని నీ దృష్టికి మేము యథార్థంగా జీవించే కృప దయచేయండి. ప్రేమను కలిగించే అట్టి లక్షణాలను ప్రభా మాకును, మా ఎదురుగు పొరుగు వారందరికీ దయచేయమని, ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.